రాష్ట్రాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కొందరికి వస్తాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, త్వరలో గణపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నది అనేటువంటి విషయాన్ని మీతో పాలు పంచుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలనను మనమందరం ఒక రకంగా తెలంగాణ జాతి యావత్తు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపేణా రేవంత్ రెడ్డి అనేటువంటి వారిని ఏ మాటతో సంబోధించాలో తెలియడం లేదు, కానీ ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఇక్కడ మనందరికీ తెలుసు, మనమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నాం. 2014 వరకు తెలంగాణ ప్రాంతం అంటే సమస్యల కాసారం. ఇక్కడ ప్రతిదీ సమస్యే, చివరికి బ్రతకడం కూడా సమస్య అయినటువంటి తెలంగాణను 14 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ దేశంలో సమస్యలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, సుభిక్షంగా తయారైనటువంటి రాష్ట్రం, ఆత్మవిశ్వాసంతో ప్రజలు బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం, వలసలు పోయినటువంటి ప్రజలు మా గడ్డ వీధికి మేము తిరిగి వెళ్ళాలనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే వీటన్నిటికీ కారకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. 60 సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు, 10 సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే తెలంగాణను ఆంధ్రతో కలిపి మన రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జీవితం గడిచిందో మళ్ళీ 13-14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు, ప్రజల నిరసనలు, ప్రజల విమర్శలు, ప్రజల చీత్కారాలు, ఇటువంటి పరిస్థితి 15 మాసాల కాలంలో తెలంగాణలో కొనసాగితే ఆశాజనకమైనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఆలోచన కోర్టు పరంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మీ ప్రాంతానికి మీకు రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇద్దరు మోసగాళ్ళు, ఇద్దరు ద్రోహులు, ఇద్దరు దుర్మార్గులు. ఒక ద్రోహి రేవంత్ రెడ్డి అయితే మరో ద్రోహి కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ రోజు కడియం శ్రీహరి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి రాక ఉంటే రాజకీయంగా ఏనాడో సమాధి అయ్యేవాడు. మళ్ళీ పునర్జన్మనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలు. కడియం శ్రీహరి గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఆయనను మించినటువంటి గొప్ప దుర్మార్గుడు ఇంకొకడు ఉండరు. ఒక వ్యక్తి తనకంటే ముందున్నాడు, ఒక వ్యక్తి తనకంటే మంచివాడైతే ఆయనను రకరకాల దుర్మార్గపు దుష్ప్రచారాల ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి అలవాటు. కాబట్టి ఈ విషయాలన్నీ గణపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనాయి. కాబట్టి మీ మనసులు కూడా ఉపలాట పడుతూ ఉన్నాయి.
ఉప ఎన్నిక రావాలి, ద్రోహం చేసినటువంటి వాళ్లకు బొందబెట్టేటువంటి అవకాశం మా నియోజకవర్గానికి మాకే దక్కాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ ఆలోచన నెరవేరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజయ్య గారు, కడియం శ్రీహరి ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు ఉన్నటువంటి పార్టీని, పదవిని వదిలి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజయ్య గారైతే కాస్త ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకొని అన్ని రకాల లాభపడి తన వ్యక్తిగత దుర్మార్గం కోసం తెలంగాణ వాదానికి నమ్మినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఏ కోణంలో చూసినా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసినా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్మార్గం చూసినా, మంచివాడైనటువంటి మన రాజన్నను చూసినా, సమర్థుడైనటువంటి యువనాయకుడు ఉన్నటువంటి కేటీఆర్ గారిని చూసినా, మనమందరం కూడా ఈ పార్టీని బతికించుకోవడంలో, ఈ పార్టీని ఎదుటి పార్టీల దుర్మార్గం నుండి చీల్చి చెండాడడంలో ప్రతి కార్యకర్త ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా మూల స్తంభంలాగా నిలబడాలి. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గణపురం నియోజకవర్గం ఈ పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. 13-14 మాసాల కాలంలో అసలు రాష్ట్రంలో పాలన ఉందా? ఏమైపోయినాయి సాగునీరు? ఏమైపోతుంది తాగునీరు? ఎటువంటి సమస్యల్ని పరిష్కరించి మనకు అప్పచెప్తే, ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే మళ్ళీ అన్ని తిరగబెడుతున్నటువంటి దుర్మార్గం రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి గణపురం తీసుకున్నటువంటి నియోజకవర్గం, గణపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సోదరులందరూ తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు. అందుకనే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరిణామాలన్నింటినీ గ్రహించి వ్యక్తిగత రాజకీయ జీవితం కాదు, మా ప్రాంతం, ఈ రాష్ట్రం, వీటి ప్రయోజనాలే మా ప్రయోజనం అనేటువంటి గొప్ప మనసుతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా వ్యక్తిగతమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.